మాది బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం. మాది ఆర్ఎస్పేట. మాకు ఈ ఊరికి సమస్య ఉంది. కరెంటు లేదు, నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు. మురికి నీళ్ళు వస్తున్నాయి. ఎన్నోసార్లు మేము టికెట్లు పెట్టినా మరి పట్టించుకోవటం లేదు. మాకు రోడ్లు కావాలి, మరి ఇంకా కుళాయిలు కూడా అందరికి నీళ్ళు రావట్లేదు. కుళాయిలు కూడా ఇవ్వాలి. కరెంటు కూడా సరిగ్గా ఉండలేదు. కరెంటు కూడా కొత్తగా స్థలాలు పెట్టిన వాటిలో రోడ్లు లేవు. అక్కడ కరెంటు కూడా రావాలి. రోడ్లు కూడా వేయాలి. అధికారులని మేము కోరుతున్నాం. ఎన్నోసార్లు కోరాము, మరి అయినా కానీ పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు గట్టిగా పట్టించుకోవాలని చర్య తీసుకోవాలని అందరికీ బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం మన నిజాంపట్నం మండలం అయిన ఆర్ఎస్పేట గ్రామంలో గత కొంతకాలంగా మేము డైరెక్ట్గా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వీళ్ళకి వాటర్ సౌకర్యం లేదని, వాటర్ ట్యాంకీ లేదని డైరెక్ట్గా ఈ ఊరు ప్రెసిడెంట్ గారే మాకు లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి కూడా పెట్టడం జరిగింది. మరి ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మేము 4 సార్లు కలవడం జరిగింది. తద్వారా బాపట్ల జిల్లాలో రేపల్లి నియోజకవర్గంలో 35 కోట్లు మరి వాటర్ స్కీమ్ కింద రిలీజ్ అవ్వడం జరిగింది కేంద్రం నుంచి. ఈ స్కీమ్లోనైనా సరే ఈ గ్రామానికి పూర్తిగా వాటర్ పైప్ లైన్ దెబ్బతిని రోజు వస్తుంది ఈ గ్రామానికి. గత కొంతకాలంగా ఈ అక్క చెల్లెమ్మలు చాలా బాధతో మా దృష్టికి తీసుకొచ్చారు. మేము 4-5 సార్లు వచ్చి వీళ్ళని డైరెక్ట్గా కలవడం జరిగింది. రాబోయే కాలంలో ఇక్కడ తీర ప్రాంతంలో వాటర్ సౌకర్యం బాగా ఇబ్బందికరంగా ఉంది. మరి రోడ్లు, మరి ఇదే కరెంటు సమస్య కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కుళాయిలు కూడా మరి 1-2 ఇచ్చారు తప్ప ఎప్పుడో మన 40 ఏళ్ళ క్రితం వేసిన కుళాయిలు అయినని వీళ్ళు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. దీన్ని పూర్తిగా మనం పరిష్కరించే వరకు ఈ గ్రామ ప్రజలు మరి ఆడపడుచులు పొద్దున్నే వచ్చి ఆ నీళ్ళుగా పట్టుకునే టైం కూడా సరిపోవట్లేదు. నీళ్లు కూడా కొద్ది టైం వస్తుంది. మరి ఆ కూలికెళ్ళి రావడానికి మాకు నీళ్లు దొరకట్లేదని బాధపడుతున్నారు. ఇది ఈ స్కీముల్లో వచ్చే ఇప్పుడైనా సరే ఈ వచ్చిన ఈ 35 కోట్లలో వచ్చిన వాటర్ స్కీమ్లో అయినా సరే మరి 16,000 కోట్ల పైనే రోడ్లకు వచ్చినాయి కేంద్రం నుంచి. వీటిలో అయినా సరే ఈ రోడ్లు మరి ఈ వాటర్ స్కీమ్లో మరి పరిష్కారం ఇప్పుడైనా సరే చేయాలని గత కొద్ది కాలంగా 4-5 అర్జీలు ఇచ్చిన మన ప్రెసిడెంట్ గారు మాకు ఇవ్వడం జరిగింది. దీంట్లో పూర్తిగా పరిష్కరించే వరకు ఈ అక్క చెల్లెమ్మలకి మేము అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీన్ని పరిష్కరించలేదంటే దీని వెనకాల ఏదో రాజకీయ కుట్రకోణం ఉందని మాకు భావిస్తున్నాము. దీన్ని పూర్తిగా పరిష్కరించే వరకు మేము వీళ్ళకి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నమస్కారం.